నమస్కారం, నా పేరు గౌతమ్. వెల్కమ్ టు CJR TV. తాజా వార్తల విషయానికి వస్తే, లోక్ సభ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రధానంగా నిజామాబాద్ స్థానం నుంచి లోక్ సభ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేరును ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత మరోసారి పోటీ చేస్తారని చర్చ జరుగుతుండగా కేసీఆర్ ప్రకటన రాజకీయ వర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ స్థానంతో పాటు కామారెడ్డి స్థానం నుంచి సైతం పోటీ చేసిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నాడు అధినేత కోసం స్వచ్ఛందంగా తప్పుకొని పార్టీకి పూర్తిగా సహకరించారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ ఎంపీగా ఆయనకు అవకాశం కల్పించారు కేసీఆర్. విధేయతకు దక్కిన గౌరవంగా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇక ఎమ్మెల్సీ కవిత గతంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 2 సార్లు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిన కవిత 2019 ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈసారి కూడా నిజామాబాద్ లోక్ సభ బరిలో నిలుస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ నిజామాబాద్ స్థానానికి బాజిరెడ్డి గోవర్ధన్ను కేసీఆర్ ఎంపిక చేశారు. ఇదే విధంగా వరంగల్ పార్లమెంట్ స్థానానికి సైతం కడియం కావ్య పేరును ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశారు కేసీఆర్. ఆరూరి రమేష్ వ్యవహారంలో 2 రోజులుగా తీవ్ర చర్చ జరుగుతుండగా ఆయనకు కాకుండా సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్కు కూడా కాకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి గాలి అనిల్ కుమార్ పేరును బీఆర్ఎస్ అధినేత ఖరారు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కొద్ది రోజుల కిందట బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున జహీరాబాద్ నుంచి పాటిల్కు టికెట్ కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత గాలి అనిల్ కుమార్కు బీఆర్ఎస్ నుంచి అవకాశం కల్పించారు కేసీఆర్. ఇక చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ డాక్టర్ రంజిత్ కుమార్ పేరును పక్కనబెట్టి కాసాని జ్ఞానేశ్వర్కు అవకాశం కల్పించారు. రంజిత్ కుమార్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 9 పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. మరియొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJR TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.